ఇది 'బాస్కా బాస్' అనే కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు పార్టిసిపేట్ అని విన్నాము. అసలు దీనికి ఏ విధంగా వెళ్లారు మీరు? ఎలా అప్రోచ్ అయ్యి యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, ఈళ్ళు పేపర్ యాడ్ ఇచ్చారు. సో, 'బాస్కా బాస్' ఇలా షో పెడుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి రమ్మని చెప్పారు. సో, మేమందరం వెళ్ళాం. దగ్గర దగ్గర 125 మంది దాకా వచ్చారు. జనాలందరూ గూడా యూట్యూబర్లు పెద్ద పెద్దోళ్ళు గూడా వచ్చారు. సో, అంతమందిలో గూడా సెలెక్ట్ అయింది 15 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, ఇది అయ్యి గూడా ఒక 3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజున రేపు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని ఈ రోజున ప్రెస్ మీట్ లాగా పెట్టి మీడియా ముందు మాట్లాడటం అయితే జరిగింది. సో 10 రోజులు ఉంటుంది బాస్ బాస్. అంటే మన టీవీ షో బిగ్ బాస్ నాగార్జునది ఎలా అయితే ఉందో, సో అది టీవీలో వస్తుంది, ఇది యూట్యూబ్లో వస్తుంది. సో అక్కడ ఎలా అయితే జనాలు ఎంజాయ్మెంట్ చేశారో, ఆ యూట్యూబ్లో వచ్చే మా షో కూడా దానికంటే మించి అయితే ఎంజాయ్మెంట్ చేస్తారు. అంత ఎందుకంటే దీంట్లో లక్కీ ఆంటీ ఉన్న, నేను ఉన్న, వైజాగ్ సత్య, ఉప్పల బాలు వీళ్ళందరూ కూడా మెయిన్ ఉన్నారు కాబట్టి ఫుల్ కామెడీగా మీకు నవ్వుకోవటమే ఉంటుంది. ఎక్కడ కూడా షిఫ్ట్ చేయడానికి కూడా గ్యాప్ లేకుండా మీకు మేము అందజేస్తాం ఫుటేజ్ అయితే. అంటే కృష్ణ గారు ఇప్పుడు మనకి బిగ్ బాస్ అంటే చాలా మంది స్క్రిప్ట్ అందుంటారు. సో ఇక్కడ కూడా బాస్కో బాస్ స్క్రిప్ట్ ఉండదు, లేకపోతే రియల్ గానే ఉంటుందా మొత్తం? అంటే రియల్లే ఇది. ఎలా అంటే ఒక మనిషి టాలెంట్ లైవ్ లో లైవ్ కూడా ఉంటది. ఆ ఎవరిలో ఎంత టాలెంట్ ఉంది ఏంటి అన్నది డైరెక్ట్ గా బయట పెడతాం అయితే జరుగుతుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ అవనివ్వండి, గేమ్స్ అవనివ్వండి, తర్వాత ఫుడ్ విషయంలో అవనివ్వండి, అన్ని రకాలుగా డైరెక్ట్ గా గేమ్స్ అయితే దీంట్లో ఉండటం అయితే జరిగింది. ఎవరైతే బాగా చేయట్లేదో, ఎవరైతే డల్ గా ఉన్నారో అప్పటికప్పుడు, ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళే అడ్మిషన్ చేయటం అయితే జరుగుతుంది. అంటే ఇంకా దాంట్లో ఇంకా బెటర్గా మాకు కూడా ఏం లోపల ఏం జరుగుతుంది ఏంటని మాకు కూడా ఇంకా కన్ఫర్మ్గా తెలియలేదు. ఫుడ్ మేమే వండుకోవాలా లేకపోతే లోపల ఎవరైనా ఉంటారా మాకు ఫుడ్ ఫార్వర్డ్ చేస్తారని ఇంకేం తెలియలేదు కాబట్టి, సో లోపల అయితే బిగ్ బాస్ హౌస్ లాగానే ఉంటుంది అని అయితే తెలుస్తుంది. ప్రొడ్యూసర్ గారు ఎవరండి? షోకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు మేడం గారు పేరు పేరు, ఛానల్ ఏమైనా ఉందా మేడం? అంటే ఉంది. ఇగో ఈ ఛానలే, సునీత సునీత టీవీ. ఈ ఛానల్లో కూడా లైవ్ రావటం అయితే జరుగుతుంది ఈ బాస్ కా బాస్. సునీత మేడం గారు నిజంగా ఇంత మందిని నమ్మి అమౌంట్ పెడతామంటే అది అవన పని. అంటే ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఫలానా బాస్ కా బాస్ షోని వైజాగ్ సత్య గారు సెలెక్ట్ చేయడం, వీళ్ళందరినీ గ్యారీ చేసి కష్టపడి ఈ షోని ముందుకు తీసుకెళ్తాం అన్నది అది అవన పని. ఎందుకంటే ఎంతో మంది నేను కనపడాలి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి, నేను కూడా ఆ యూట్యూబ్లో ఏదో ఒక షో చేయాలి, నేను కూడా జనాల్లో సెలబ్రిటీ అవ్వాలి అని ఉంటుంది. కానీ అది అందరికి అవన పని. అంటే అది టంగ్ పవర్ అవనివ్వండి, నీలో ఉన్న టాలెంట్ అవనివ్వండి, అది తీసుకెళ్తుంది తప్ప నేను అయిపోవాలి, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలంటే అది అవన పని. సో ఎప్పుడు ఎవరు ఎలా అవుతారో అన్నది అది మన చేతిలో లేదు కాబట్టి, సో ఉన్నప్పుడు బతికినప్పుడు 10 మందితో హ్యాపీగా నవ్వుతూ మంచిగా ఉంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎవరు తీసుకెళ్తారో అన్నది మన చేతిలో ఉండదు. సో బతికున్నప్పుడు చాలా మంచిగా అందరితో నవ్వుకుంటూ మంచిగా ఉంటే అది కృష్ణ సక్సెస్. గారు ఓటింగ్ అంటే ఓటింగ్ అయితే ఏం లేదండి. సో ఉన్న మేము ఎవరైతే లోపల ఉన్నామో వాళ్ళే ఆడతాం. ఎవరైతే డల్ ఆడారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. లైవ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ షో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూసారంటే ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది అండ్ ఎమోషనల్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. ఛానల్ లైవ్ అయితే వస్తూ ఉంటుంది. మీరు కామెంట్స్ రూపంలో కూడా వాళ్ళ కన్సల్టెంట్ పేర్లు అయితే మీరు తెలపవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి లైక్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. తర్వాత మీకు ఎవరైతే బాగా ఆడుతున్నారో ఏంటో ఆ లైవ్ చూసే వాళ్ళకి మీరు కూడా ఆడియన్స్ కూడా ఓటింగ్ చేయొచ్చు. వాళ్ళు ఆడతలేదు వీళ్ళు ఆడతలేదు అని కూడా మీరు కూడా తెలపచ్చు. మీ చేసే కామెంట్స్ ద్వారా కూడా లోపల తీసుకొని చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ.